జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చి 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. విశ్వవాసునామ అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, తులారాశి 12 రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుందని చూసినట్టే కనుక ఈ సంవత్సరం ఉగాది ఏదైతే మనకుందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ ఉగాది రావడం, ఈ విశ్వవాసునామ సంవత్సరంలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ 2025 సంవత్సరం జరగడం అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అందులో మనకి ఇప్పుడు చెప్పబోయే తులారాశి కాబట్టి ఈ యొక్క తులారాశి వారు కూడా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. వీరు వచ్చేసి వృత్తిపరంగా ఈ ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చే ఉగాది వరకు మొదలు పెట్టుకునేటువంటి రంగాలు ఎలా అయితే బాగుంటాయి అనుకుంటే కనుక వీరు లాయర్గా, పోలీసులుగా, కలెక్టర్గా, పోటీ పరీక్షల్లో జాబు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు రాసుకోవడం, వీటిలో ఉత్తీర్ణులయ్యేసి వారి యొక్క వృత్తిని సాధించుకోవడం, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రాణించడం, అలానే వీరికి పోస్ట్ ఆఫీసులు, బ్యాంకింగ్ రంగాల్లో మంచిగా రాణించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి రంగాల్లో వీరు ప్రయత్నం చేస్తే మంచి రాణించడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అలానే వీరికి వెల్వేర్షెస్, చుట్టాలు, ఇంట్లో వాళ్ళు,
అందరూ కూడా వీరికి హెల్ప్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి అలాంటి రంగాల్లో రాణించేలాగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయొచ్చు. అలానే కలెక్టరు, బిల్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టర్ ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. గ్రూప్ 4 పోలీస్ రంగాలు, మిలిటరీ ఇలాంటి రంగాల్లో వారికి, నేవీ, అలానే ఆకాశంలో విహరించేటువంటి రంగాలు అన్నిట్లోనూ వీరుండేలాగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు అద్భుతమైనటువంటి ఈ మార్గంలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది. ఈ ఒక తులారాశి వారు ఈ సంవత్సరం యుగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం యుగాది వరకు కూడా కొత్తగా వెళ్ళేటువంటి రంగాలు అయితే ఇవి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రంగాల్లో రాణించేందుకు ముందడుగు వేయాలి. అలానే విదేశానికి ప్రయత్నం చేసేవారు కూడా పైలట్ గా వెళ్ళేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి. ఇంకోటి రైతు ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క రైతులకు కూడా ఈ రంగాల్లో చాలా బాగుంది. ఈ రైతులైతే కనుక పువ్వాకు, మునగ, పప్పాయి, సపోటా లాంటి పంటలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇలాంటి అలానే గంధము, సీగంధము ఇలాంటివి కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలానే పామాయిలు, పత్తి ఇలాంటివి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. ఎవరైనా పొలం తీసుకుని వేయాలనుకుంటే కూడా ఇలాంటి వేయొచ్చు. అలానే చిరుధాన్యాల పంటలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే రైతుకి, వ్యాపారస్తులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ శని భగవాన్ యొక్క శుభ దృష్టి ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు. మీకు ఏదో శని భగవాన్ రావడంతో అందరికీ మార్పు వచ్చేస్తుంది, మా అందరి మీద బండలు పడిపోతాయి, రాళ్ళు పడిపోతాయి, అలానే స్కైలాప్ పడిపోతుంది అనేది ఏం లేదు. అందరికి అనుకూలంగా ఉంది. కాబట్టి కొత్త కొత్త రంగాల్లో అందరూ కూడా ముందుకి రాణించండి, ఉత్తీర్ణులు అవ్వండి, వృద్ధులుగా మారాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా వృద్ధిగా పొందాలని. అన్ని రంగాలు బాగున్నాయి. కాబట్టి ఈ యొక్క మీకు కలిసి వచ్చేటువంటి రంగు వైట్, బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఈ యొక్క తులారాశి వారికి బ్లాక్ అండ్ వైట్, అలానే గోల్డ్ కలర్, ఏదైతే సిల్వర్ కలర్ ఇవి ఉన్నాయో ఇవి సంవత్సరం మొత్తం కూడా ఏదైనా మంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క వర్ణాలు మీరు ధరించి వెళ్ళొచ్చు. లేదా జేబుమాల, కచ్చీఫ్ లాంటివి కూడా, లేదా పూసలు ఇలాంటివి ఉంటే కూడా ఈ యొక్క వర్ణాలలో ఉంటే అవి మీరు ధరించుకోవచ్చు. అలానే మీరు తీసుకున్నటువంటి కారు కూడా ఇలాంటి కలర్ ఉంటే కూడా మీకు మంచి రాణించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. మీకు లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఆ లక్కీ నెంబర్ తులారాశి వారికి 652. ఏదైతే ఈ 652 ఉందో ఇది మీ లక్కీ నెంబర్ గా రాణిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు మీకోసం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద, ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహ కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగటం
జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే